ఇక్కడ ఈ బాగా పరిశీలించినటువంటి చరిత్రకారులు కొంతమంది ఏమని ఒక వాదన ప్రచారంలోకి వచ్చింది ఏంటంటే, ఈ యెహోవా అనేది కల్పిత పాత్ర, అది మోషే సృష్టించాడు, మోషేకి ముందు యెహోవా అనే దేవుడు లేడు. అయితే ఎందుకు మోషేకి ఈ యెహోవా అనే దేవుడు కల్పిత పాత్రని సృష్టించాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, ఇప్పుడు ఐగుప్తు దేశంలో కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీయులు నివసిస్తున్నారు. ఇప్పుడు కనుక మోషే కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మనం ఈ దేశం నుంచి బయటకు వెళ్ళిపోదాం, మన కోసం వేరొక మంచి దేశం సిద్ధంగా ఉంది, మనం ఆ దేశానికి వెళ్ళిపోదాం అని చెప్పి మోషే కనుక వెళ్ళి వాళ్ళతో చెప్తే, ఒక్కసారి ఆ సందర్భాన్ని ఊహించుకోండి, ఇశ్రాయేలీయులు ఏమంటారు మోషేతో? వెంటనే తట్టబట్ట వెళ్ళిపోదు అని చెప్పి తట్టబట్ట సర్దుకుని బయలుదేరతారా? వీడు మెంట్లోడు, వీడిని నమ్మి మనం ఇక్కడి నుంచి బయలుదేరతామా? పోరా బాబు పోరా నాయన అని చెప్పి